మరి 2 పేతురు 1వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆ మహిమా గుణ 2 పేతురు 1:4లో ఇలా రాయబడి ఉంది. ఆ మహిమా గుణాశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఈ భయంకరమైన దినాలలో యేసు పరిశుద్ధ రక్తము చేత విమోచించబడిన ఆయన ప్రజల కొరకు దేవుడు, ఆయన ప్రజల విషయంలో ప్రభు ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు. మన కొరకు దేవుడు మరి అత్యధికములు మనకున్న నిరీక్షణ అంతా మహిమ సంబంధమైనది. దేవునికి స్తోత్రం. మహిమ కొరకు క్రీస్తు యేసు ద్వారా విమోచించబడ్డ దేవుని ప్రజలు, వారి కొరకు దేవుడు నిత్య మహిమగల పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. మరి ఆ పరలోక వారసులకు ఆయన మహిమ చేత మరి అత్యధికములైనటువంటి వాగ్దానములను క్రీస్తు యేసు ద్వారా దేవుడు ఆయన ప్రజలకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. ఈ దినం మరి ఆయన మనకి ఈ భయంకరమైన దినాలలో చాలా ప్రపంచమంతా నిరీక్షణ లేక భయాందోళనతో కొట్టిమిట్లాడుతున్న ఈ భయంకరమైన దినాల్లో ప్రియులారా, క్రీస్తునందు దేవుడు మనకి ఎన్నో అమూల్యమైన వాగ్దానాలతో ఎప్పటికప్పుడు మనలను హెచ్చరిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ ఆయన మన ఎడల చూపుతున్న కనికరం ఏమిటో, మన ఎడల దేవునికున్న ప్రత్యేకమైన బాధ్యత ఏమిటో ఆయన తన యొక్క కనికరాన్ని బట్టి, తన మహిమా గుణాలను బట్టి మనం ఇలా కూడుకున్నప్పుడల్లా ఆయన వస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రాలు. ఒక విషయాన్ని అందరూ గమనించాలి. మరి దేవుని వాక్యంలో ఒక మాట ఉందండి. హల్లెలూయా. నరుల ఆలోచనలు ఎన్నో ఉన్నవి, యెహోవా తీర్మానమే స్థిరపరచబడును. అంటే దాని అర్థం ఏమిటంటే, మన ఆలోచనలకి, మన తలంపులకి మనలను గలిబిలి గందరగోళం చేసి నాశనానికి తీసుకెళ్ళే నాశన పుత్రుడైనటువంటి సైతాను ఎన్నో ఆలోచనలు, తలంపులు, ఊహలు అందిస్తూ ఉంటాడు. వాటిని మనం ఆధారం చేసుకుంటే ప్రియులారా, వాటినే మనం నమ్ముకుని కూర్చుంటే దేవుని వాగ్దానాన్ని మనం నమ్మలేం. యేసు ప్రభువారు మాట చెప్పారు, 2 యజమానులకు ఒకడు ఎన్నడూ దాసుడుగా ఉండలేడు. నువ్వు దేవుని ఆలోచన అయినా అనుసరించాలి, లేదా సైతాను ఆలోచన అయినా నువ్వు అనుసరించాలి. కాబట్టి సాతాను ఆలోచనని మరి యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉందండి, 4:7లో ఉంది. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవునని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ప్రభువుకు మనం సంపూర్తిగా లోబడితే అపవాది మన వద్ద నుండి పారిపోతాడు. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకు మరి 46వ కీర్తన ప్రత్యేకించి ధ్యానించబోతున్నాము. ఈ కీర్తనలో ఈ కోరహ కుమారులు మరి దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వారు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని కనికరాన్ని ఎంతగానో కోరినటువంటి వారు. ఎందుకంటే మనం 84వ కీర్తన చూసినట్లయితే మరి ఆ కోరహ కుమారులు దేవుని సన్నిధికి, దేవునితో నివాసానికి భక్తిహీనుల గుడారంలో మరి ఆ 84వ కీర్తనలో మరి కోరహ కుమారులు చెప్తున్నారు, ప్రియులారా,
అదేమిటంటే మొదటి వచనం చదవండి. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. 10వ వచనం, ఒక దినము నీ 10వ వచనం అండి, నీ ఆవరణములో ఒక దినము గడుపుట, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ప్రియులారా, భక్తిహీనుల గుడారమునకును దేవుని మందిర ద్వారబంధము యొక్క కూర్చుంటాం అందులో నివాసానికి ఉన్న తేడా మరి కోరహ కుమారులు చెప్తున్నారు. దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు గడుపుట ఎంతో ధన్యకరమైంది. ఈ కోరహ కుమారులు దేవునికి చాలా సమీపస్తులుగా ఉండి దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఆయన శక్తిని అనుభవిస్తూ ఉన్నవారండి. దేవుని శక్తిని అనుభవించిన వారికి మాత్రమే దేవుని వాగ్దానం గూర్చి దేవుని కృపను గూర్చి వారికే బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మరి 46వ కీర్తనలో ఈ కోరహ కుమారులు చాలా అనుభవంతో ఒక విషయాన్ని చెప్తున్నారు. వారు చెప్పే దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రియులారా, మనకు ఆపద సంభవించిన ఏదైనా ఒక విపత్తు మన మీద ముంచుకుని వస్తున్నప్పుడు, హల్లెలూయా, లోక పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు, చూడండి, లోకంలో అన్ని పరిస్థితులు సక్రంగా ఉండి బాగా ఉండి ఎక్కడ ఎలాంటి జబ్బులు కానీ కీడు కానీ ఇప్పుడు వస్తున్న ఈ కరోనా అనేటువంటి వ్యాధులు లాంటివి కానీ తుఫాన్లు కానీ ఏ విపత్తు లేకుండా లోకము సక్రంగా సాగిపోతూ ఉంటే, ప్రియులారా, ఈ లోకము అందరికీ ఎంతో సుఖము నెమ్మది ఇచ్చేదిగా ఉంటుంది. సాతాను కొంత అవంతరం కలుగు చేసిన ప్రభు చేసి మళ్ళా ఈ సమయం మనకు అనుగ్రహించారు. దేవుని స్తోత్రంలో ఈ సమయంలో ప్రియులారందరూ కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనం ధ్యానించినటువంటి 46వ కీర్తనలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జనములు పోషించుతూ నొరలు కట్టినను, ఆ పొంగులకు మనము భయపడము. దేవునికి స్తోత్రములు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. ఈ లోకములో నివసిస్తున్న మనుషులు, లోకము అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉన్నప్పుడు మరి మనుషులు ఎంతో ధైర్యముగా ఉంటారు. అయితే ప్రియులారా, ఈ లోక పరిస్థితులు మారిపోతున్నప్పుడు మనుషులు ధైర్యం చెడి మరి పోతారని పరిశుద్ధ గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ టైంలో, అలాంటి సమయంలో దేవుడు తన ప్రజలకి ఏమై ఉన్నాడు? దేవునికి స్తోత్రం. మరి కోరహ కుమారుడు వారేదో ఊరకి మాటలు చెప్తున్నది కానీ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, దేవుని మహాశక్తిని 1 పేతురు 1:7 పౌలు మరి పేతురు భక్తుడు చాలా చక్కగా 1 పేతురు 1:5 మనం చూసినట్లయితే ప్రియులారా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. చాలండి. విశ్వాసము గల విశ్వాసులు దేవుని శక్తి చేత కాపాడబడతారనేటువంటి గొప్ప వాగ్దానము పేతురు భక్తుడు ఆయన మరి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సమయంలో ప్రియులారా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి.
దేవుడు ఎలాంటి సమయాల్లో మనకి ఆశ్రయముగా దుర్గముగా ఉంటాడు అనేది మనం గమనించాలి చాలా జాగ్రత్తగా మీరు. ఎందుకంటే ఒక విషయాన్ని అందరూ గమనించాలి. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. పర్వతములు మునిగేలాంటి ఉపద్రవములు, ప్రవాహములు భూమి మీదకి వచ్చినప్పుడు మరి పర్వతములు మునిగి, హల్లెలూయా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. వాటి జలముల ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కరిగినను. హల్లెలూయా. మనము భయపడం. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని లేఖనము మనకి సాక్ష్యం ఇస్తా ఉంది. దేవునికి స్తోత్రములు. అయితే అలాంటి గొప్ప వాగ్దానములు క్రీస్తునందు దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మనకి ఈ ప్రపంచ పరిస్థితి ఎలాగ మారిపోతున్నా మనకు మాత్రం ఏ అపాయము కీడు రాదు అనే గొప్ప వాగ్దానము మరి పరిశుద్ధ గ్రంథములో ముందుగా మనం ధ్యానించినట్లు దేవుడు మన కొరకు అమూల్యమైనటువంటి అత్యధికములైన వాగ్దానాలు ఈ గ్రంథములో ఉంచాడు క్రీస్తు యేసునందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ పొంగున పర్వతములు మునిగేటువంటి ప్రవాహములు ఈ భూమి మీదకి వచ్చి ఆ యొక్క నీటితో పర్వతములన్నీ కరిగిపోయినను మరి భక్తులు గౌరవ కుమారులు చెప్తున్నారు, మేము భయపడము, లేక మనము భయపడము. ఎందుకంటే ఒక మర్మం ఉందండి. దేవునికి స్తోత్రాలు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. నూతన నిబంధన శ్వాసులకి అలంకరణగా దేవుని పట్టణమని, సియోను కొండని, నూతన యెరూషలేమని ఇలాగ ఎన్నో అర్థాలు ఇచ్చేటువంటి అలాగే ఆత్మ సంబంధమైన పదాలు ఉన్నాయి. నువ్వు దేవుని పట్టణముగా ఉన్నట్లయితే, అంటే దేవుని పట్టణం అనగా దేవుడు నివాసముండు పట్టణము. దేవునికి స్తోత్రాలు. ఆ పట్టణానికి ఏమి లేదండి, చలనము లేదు. ఎందుకంటే 5వ వచనంలో మనం చూస్తే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవునికి స్తోత్రాలు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయించున్నాడు. దివారాత్రులు దేవునికి స్తోత్రం ప్రియులారా. అన్ని సమయాల్లో దేవుడు ఆ పట్టణాన్ని దేవుడి నివాసముగా కోరుకున్నటువంటి ఆ పట్టణాన్ని, హల్లెలూయా, ఆ పట్టణములో దేవుడు నివాసముగా ఉన్నాడు. ఆ పట్టణానికి ఏమి లేదండి, చలనము లేదు. మనం 68వ కీర్తనలో చూసినట్లయితే దేవుడు కోరుకున్న పట్టణం గురించి, హల్లెలూయా, మన పట్టణాన్ని నాశనం చేయడానికి శత్రువులు చూసినప్పుడు మరి ఆ పట్టణము ఎలాగ కాపాడబడదో 68వ కీర్తనలో ఉంది. 27వ కీర్తన 5, 6 వచనాలు చదువుతాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద
ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహంతో చేయొచ్చు బలులు అర్పించదు. 68వ కీర్తన 16 వచ్చింది చూడండి. 16 వచ్చింది. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేళ వారచూపులు చూచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకుంటున్న కొండను మీరు ఎలా వారచూపులు చూచుతున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించు. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో నున్నాడు. దేవునికి స్తోత్రాలు. బాగా గమనించాలి ప్రియులారా. ఇక్కడ మరి దయించి ఈ మాటలు వినుచున్న వారికి ఒక మాట చెప్తున్నాను. దేవుడు పలు రీతులుగా మనల్ని ఆదరించడానికి, మనలను ధైర్యపరచడానికి ఆయన తన వాక్కును మనకు పంపుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక వ్యక్తిని విమోచించి ఆయన ఆత్మ ద్వారా విమోచించిన వారిలో ఆయన ఆత్మ ద్వారా ఆత్మాభిషేకం ఇచ్చడం ద్వారా దేవుడు అందులో నివసిస్తాడు. విమోచించిన వారిలో నివసిస్తాడు. వారికి దేవుని పర్వతములని హల్లెలూయా దేవుడు కోరుకున్న కొండను మీరేళ వారచూపులు చూస్తున్నారు. ఆ కొండను పాడు చేయడానికి శత్రు సమూహములు పలు ప్రయత్నాలు చేస్తూ వారచూపులు చూస్తూ ఉన్నారు. అయితే అలా వారచూపులు చూసేవారికి ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా నీవు ఆ పర్వతమును ఏమీ చేయలేవు. నీవు ఆ పట్టణమును ఏమీ చేయలేవు. ఎందుకని 68వ కీర్తనలో ఏముందండి? ఆ పట్టణములకు చలనము లేదు. చలనం అనే మాటకు అర్థం ఏంటండి? ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నా, మనుషులను భయాందోళనకు గురి చేసి నెమ్మది లేని పరిస్థితులు కలుగు చేస్తున్న ఈ భయంకరమైన దినాల్లో నా ప్రియమైన సహోదరుడా, ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ ఆవరించుకున్నాను, నీలో ప్రభు ఉంటే దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవునికి నీ ఒక పరిశుద్ధ మందిరముగా ఉన్నట్లయితే నీకు చలనం లేదు. ఎందువల్ల దేవుడు ఆ పట్టణంలో నివసిస్తున్నాడు. అరుణోదయము హల్లెలూయా. ఇంకా సూర్యుడు ఉదయించక మునిపే, నువ్వు నిద్ర మాత్రమే లేవక మునిపే దేవుడు కోరుకున్న ఆ పట్టణము, దేవుడు ఏర్పాటు చేస్తున్న ఆ వ్యక్తి మీద అరుణోదయమును దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. అరుణోదయమును దేవుడు ఏం చేస్తున్నాడండి? సహాయం చేయించున్నాడు. ఆ పట్టణమును పాడు చేయడానికి వచ్చే శత్రు సమూహానికి దేవుడే ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఏమని ఇస్తున్నాడు? 68వ కీర్తనలో మనం ఏం చూస్తున్నాము? హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కోరుకున్నటువంటి ఆ కొండను గురించి ఏం చెప్తున్నాడు? దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వారచూపులు చూచున్నారు. ఆ పట్టణముకు విరోధముగా నిలబడిన వారందరికీ ప్రభు ఏం చెప్తున్నారండి? మీరేలా వారచూపులు చూస్తా ఉన్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. 15వ వచనం చదవండి. బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతములారా, హల్లెలూయా దేవుడు నివాసముగా కోరుకున్న కొండలు మీరేలా వారచూపులు చూచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుడు కోరుకున్న
ఆ పట్టణము లేక పర్వతమును పాడు చేయడానికి అలాంటి శిఖరము గల పర్వతాలు ఉన్నాయి. చూడండి మీరు, బాషాను పర్వతము, దేవ పర్వతము, బాషాను పర్వతము, శిఖరము గల పర్వతము. శిఖరము గల పర్వతములాగా దేవుడు నివాసముగా కోరుకున్నటువంటి హల్లెలూయా పర్వతమును మీరు దాన్ని పాడు చేయడానికి ఎలా వారసూపులు చూస్తున్నారు. దేవుని నిజమైన బిడ్డలను పాడు చేయడానికి ప్రియులారా శత్రు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పనినా, ఎలాంటి భయంకర విపత్తులు తీసుకొచ్చినప్పటికీ దేవుని ప్రజలు భయపడనక్కర్లేదు. ఎందువల్ల వారు చూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించము. దేవుని స్తోత్రం. యెహోవా నిత్యము దేవుడు కోరుకున్న వారిలో దేవుడు ఉన్నాడు ప్రియుడా. ఆయన ఏర్పరచుకున్న వారిలో దేవుడి నివాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫరో కుమార్ ఏం చెప్తున్నారు? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. హల్లెలూయా. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎలాంటి మనం ప్రారంభంలో ఈ 46వ కీర్తన మొదటి రోజులు ఏముందండి? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఒకసారి 27వ కీర్తన 5-6 వచనాలు ధ్యానం చేద్దాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఇలా బాగా గమనించాలి. 27వ కీర్తన ఎంతో వాగ్దానంతో నిండిన కీర్తన. దేవుడు తన జనాంగము కొరకు దావీదు జీవితంలో దేవుడు కోరుకున్న దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్న దావీదు జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ ఆయన అనుభవించి ఆయన విమోచించిన దేవునికి నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలు ప్రత్యేక హీనులుగా ఉన్నారని చెప్పడానికి నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రభు వలన ఎన్ని అనుభవించినా, ఎన్ని స్వస్థతలు వస్తున్నా, ఎన్ని విడుదల పొందుతున్నా, ఈ భౌతిక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, ప్రాణ సంబంధమైనవి, హల్లెలూయా, ఎన్ని ఉపకారములు పొందుతున్నాను, మరి దేవునికి సాక్షులుగా ఉంటలేదు. కానీ దావీదు అలా ఆయన రాజయ్యుడు కూడా ప్రభుకి నమ్మకమైన సాక్షిగా జీవించాడు. యెహోవా నాకు వెలుగును రక్షకుడునై ఉన్నాడు. యెహోవా నాకు ఏమై ఉన్నాడండి? వెలుగును రక్షకుడునై ఉన్నాడు. 5వ వచనం చదువులేదా? 27. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని నా శత్రువుల కంటే నా ఎత్తుగా నా తల ఎత్తబడును. హల్లెలూయా. కాబట్టి ఆపత్కాలము నా చుట్టూ ఆపదలు అనేకములు నన్ను ఆవరించినప్పుడు, మరణకరమైనటువంటి రోగములు, ఎన్నో కష్టములు, నష్టములు, ఉపద్రవములు, హల్లెలూయా, పౌలు గారు చెప్తున్నారు, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనతైనను, మరణమైనను ఏదైనను నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరదని పౌలు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎందుకనకంటే ప్రియులారా, ఆపత్కాలంలో
క్రీస్తు యేసు అనే పర్ణశాలలో ఆయన ప్రజల్ని దాస్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం నేను లేచేటప్పటికీ కలవరం కలిగించేటువంటి నిద్రలో ఉండగానే ఒక పరిస్థితి నేను చూసేనండి. చాలా కలవలను ఆవరించింది. లేటుతోనే రాత్రి చాలా లేటుగా పడుకున్నాను. ఆ కళ యొక్క ఆ పరిస్థితి మరి నన్ను కొంత కలవరం కలిగించినప్పటికీ అదే టైంలో ప్రియులారా, నా ప్రభువును బట్టి దావీదు భక్తుడు జీవితంలో ఎన్నో భయంకర పరిస్థితులు వచ్చినప్పుడు ఒక చక్కని లేఖనం ఉందండి. ఆయన తన దేవుని బట్టి అతడు బలమునంది. దేవుని స్తోత్రం. మనకు ఆశ్రయదుర్గమైన ప్రభు ఉన్నాడు. మన జీవితాల్లో దేవునికి విరోధముగా ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి అవిధేయతను, ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ప్రియులారా ప్రభువుకు దగ్గరగా ఉంటే, ప్రభువుకు సంతోషము కలిగించు కార్యాలు మనం చేస్తూ ఆయన పరిశుద్ధమైన మార్గంలో నమ్మకంగా మనం నడుచుకుంటే దేవుని స్తోత్రం. ఏ కీడుకు మనం భయపడక్కర్లేదు, ఏ అపాయానికి మనం భయపడక్కర్లేదు. హల్లెలూయా. ఏ దానికి మనం భయపడక్కర్లేదు. ఎందుకని మన ప్రభు ఎవరండి? ఆపత్కాలమందు నమ్మదగిన సహాయం. నీకు ఆపద వచ్చినప్పుడే ఆయన ఎలాంటి సహాయకుడో మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఎందరో భక్తులు ఆపత్కాలంలో దేవుని ఆశ్రయించి ఆయన ద్వారా ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు పొందారు. దేవుని స్తోత్రం. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఆవరించినప్పుడు హల్లెలూయా వాటి నుండి దేవుణ్ణి ఆశ్రయించి ఎన్నో అద్భుతమైన కార్యాలు పొందారు. కాబట్టి ఈ సమయంలో దేవుని ప్రజలమైన మనము దేనికి కలవరం చెందక్కర్లేదు. మనం చేయవలసింది ఒక్కటే, దేవునికి దగ్గరగా వెళ్ళాలంటే. మరి మా అనుభవం చిన్నప్పుడు ఎంతో కలవరం చెందే పరిస్థితులు మరి మేము అనుభవించేవు, నేను నా భార్య కూడా. హల్లెలూయా. కానీ ఆ టైంలో పరిస్థితులు ఎన్ని తారుమారవుతున్నా, బిడ్డ ఆరోగ్య పరిస్థితులు మారిపోతున్నాం. ఆ బిడ్డ వైపు చూడలేదు, కానీ ఆ భయంకర పరిస్థితులన్నింటినీ విడిపించి బిడ్డకు ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చే ప్రభు వైపే చూసాం. దేవుని అద్భుతమైన విడుదల మేము అనుభవించాము. అది ఒకటే కాదు, ఎన్నో విషయాల్లో ప్రియులారా నా కుమార్తెకి ఆ బిడ్డ 2వ సంవత్సరం వయసులో ఆ టైంలో, ఇప్పుడు కరోనా పరిస్థితి ప్రపంచం అంతా ఉంది. ఆ టైంలో మెదడువాపు అనే వ్యాధి వచ్చింది. మరి ఆ బిడ్డకి ఆ వ్యాధి సంభవించిందండి. ఇప్పటికీ ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మా దగ్గర ఒక ఆయన సహోదరుడు ఉండేవారు, సమాధానంగా రాయమండ్రిలో ఉంటాడు. ఇప్పటికైనా సచివుడిగానే ఉన్నాడు. ఆయన కిల్లంపూడి మార్కెట్ యార్డ్లో సెక్రటరీగా పనిచేస్తుంది. మరి ఆ దినం ఆ బిడ్డని చూసి, అయ్యా మీరు చేతులారా చంపేస్తారా అని ఆయన నాతో కొంత వాదన పెట్టుకున్నాను. నేను ఒకటే చెప్పాను, నా ప్రభువు సజీవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఓ పక్కన ఈ వ్యాధితో అనేక మంది పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈస్ట్ గోదావరి జిల్లాలో అలాంటి వయసులో ఉన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు. కానీ నాకైతే నా ప్రభువు ఉన్నాడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడని నేను సాక్ష్యం ఇచ్చాను. నా బిడ్డ ఇప్పటికీ నా బిడ్డ సజీవురాలై పెళ్ళైందని బిడ్డలు కలదు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఆమె ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి సమయంలో నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనకి ఎవరండి? ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడండి. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయం. ఈ లోక పరిస్థితులు ఎంత తారుమారైపోతున్నా, ఎలాంటి భయంకర పరిస్థితులు ఈ భూమిని ఆవరిస్తున్నా, లోకాన్ని ఆవరిస్తున్నా, దేవుని ప్రజలు భయపడవలసిన పని వారికి లేదు. ఎందుకని వారికి ఒక నది కలదు. 4వ వచనం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తుంది. ఎవరి నది? మన ప్రభువైన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మనే నది ప్రవాహం.
ఆ పరిశుద్ధాత్మనే నది. ఎవరైతే అభిషేకం పొందారో, ఆత్మాభిషేకం, ఎవరు ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ప్రియులారా, హల్లెలూయా, ఆ యొక్క నదిలో ఉన్న పరిశుద్ధాత్మ జీవజలము ఎవరు తాగుతూ ఉన్నారో, జీవజలం తాగి వాళ్ళలో జీవం ఉంటుందండి. హల్లెలూయా, మామూలు జీవం కాదండి, జీవము, సమృద్ధి జీవము, నిత్య జీవము. వారికి ఎలాంటి చలనము లేదు. కారణం ఏమిటి? అరుణోదయమనే దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. భూమిని, ఆకాశమును, సర్వ సృష్టిని కలుగు చేసి ఆ మహాదేవుడు దానికి సహాయం చేయించున్నాడు కనుక దానికి చలనము లేదు. కాబట్టి మనం దేనికి భయపడక్కర్లేదు. నేను ఒక మాట మీకు హెచ్చరికించి ముగిస్తాను. దేవునికి విరోధమైన పాపం ఏదైనా ఉందా? ఆయన మార్గాన్ని విడిచి నీ మార్గంలో నువ్వు వెళ్తున్నావా? ఏ విషయాల్లో దేవుడికి అవిధేయురాలుగా ఉన్నావా? దేవుడిని సంతోష పెట్టడానికి బదులు నిన్ను సంతోష పెట్టుకుంటున్నావా? ఒకవేళ దేవుని సంతోష పెట్టడానికి బదులు నిన్ను సంతోష పెట్టుకుంటే నీవు సంతోషంగా ఉండలేదు. దేవుడిని సంతోషపెట్టు, నీవు సంతోషంగా ఉంటావు. నీ వంకరి మార్గాలు విడిచిపెట్టి దేవుని తెల్లని త్రోవలో రా. ఆ త్రోవలో దేవుడు ఉన్నాడు. దేవుని నేనే మార్గమని చెప్పిన యేసు మార్గంలో నడిచే వారికి ఆ మార్గంలో వారు నడిపించడానికి యేసు ప్రభు ఉన్నాడు. వారు దేనికి భయపడక, వంకర త్రోవల్లో వెళ్ళేది భయపడ. పాపమును ప్రేమించి పాపమును హత్తుకుంటూ జీవిస్తే పాపం వల్ల వచ్చే జీతము మరణమనే విషయం మర్చిపోండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. పాపం వల్ల ఏమవుతుంది? అపోస్తలుడైన పౌలు గారు రోమపత్రికలో మంచి మాట చెప్తున్నాడు. హల్లెలూయా, పాప ఫలము మరణం, క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6:23 చూడండి ఒకసారి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము, మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మన ప్రభువైన యేసునందు నిత్య జీవము. ప్రియులారా, నువ్వు ప్రభువులో నిలుచుంటే ఆయనలో నిత్య జీవం ఉంది. హల్లెలూయా, ప్రభువులో ఏముందండి? నిత్య జీవం. ఆయన నీలో, నీ ఆయనలో కలిసి ఉంటే నీలో మరణం లేదు. మరణకరమైనది ఏది వస్తుందనే భయం మనకు అక్కర్లేదు. హల్లెలూయా, ఏదో ఊరకే చెప్తలేదు. 45 సంవత్సరాలు నా దేవుని మహాశక్తిని అనుభవిస్తూ నేను చెప్తున్నాను. ప్రియులారా, క్రీస్తులో నీవు, క్రీస్తు ఎవరండి? నిత్య జీవము. ఆ జీవము గల యేసులో మనలో యేసు కలిసి ఉంటే నీవు ఎప్పుడు జీవిస్తూనే ఉంటావు. మరణపు వాసన కానీ మరణము కానీ నీ దరిదాపుల్లో కూడా ఉండదు. కాబట్టి అలాగ ఉండటానికి ప్రభు మనల్ని మనం అప్పగించుకుంటాం. మన పాప మార్గాలు విడిచిపెట్టాం. మన ప్రతి అవిధేయతను యేసు ప్రభు వారు సంపూర్ణంగా దేవుడికి విధేయుడైన వాడు కనుక ఎబ్రీ పత్రికలో చెప్తున్నాడు పౌలు గారు, ఆయన దేవుని సంపూర్ణ విధేయుడైన వాడు కాబట్టి తనకు విధేయులైన వారందరి నిత్య రక్షణకు దేవుడు కారకుడై, క్రీస్తు కారకుడై ఉంటాడు. అర్థమైందండి? అవిధేయులుగా ఉన్న వారికి దేవుడు రక్షకుడు కాదు. నువ్వు సంపూర్తి విధేయత కలిగి ఉంటే నిత్య రక్షణ. ఎబ్రీ పత్రిక 5 ఉన్న విషయం 5:10 ఉందండి. ప్రియులారా, మీరు చూసుకోండి. తర్వాత నిత్య రక్షణకు కారకుడవుతాడు ఆయనకి విధేయులైన వారికి మాత్రమే. కాబట్టి అవిధేయతను విడిచి విధేయులమైన జీవితం ప్రభు మన వెనుకలో ఆయన ఇచ్చిన అమూల్యమైన ఉపదేశం, ఆయన అమూల్యమైన వాగ్దానం మరి నెరవేర్చబడి భరించినగాక ప్రార్థన చేసుకుంటాం. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. మన ఉపదేశం రాకుండా కొంత అవాంతరం కలిగిన
ప్రభు మనల్ని ప్రేమించి మనలో ఆయన మన కనికరం చేత మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఈ వారం అంతా మనకిచ్చిన మంచి ఆదరణ, రాబోతున్న భయంకర దినాల్లో దేవుని వైపు చూడడానికి, ప్రభువుని బట్టి బలపడడానికి, విశ్వాసంలో స్థిరపడడానికి ప్రభు అనుగ్రహించిన ప్రతి ఆలోచన బట్టి ఘనత, మహిమ, ప్రభావం దేవునికే చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కరుణా సంపన్నుడైన దేవా, క్రీస్తు యేసునందు మమ్మల్ని ప్రేమిస్తూ నిత్యము ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నాయనా మేము నా ప్రభువా నీకు వందనాలు స్తుతిస్తున్నాం. అనేకమైన పరిస్థితులు నాయనా తారుమారైపోతున్నప్పుడు, మా శరీర పరిస్థితులు, మా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, అనేకమైన అప్పులతో, అనేకమైన తిప్పులతో మేము కలవరపడుతున్నప్పుడు దేవా, నాయనా మీ సన్నిధి మాకు ఇచ్చి నీ సజీవమైన వాగ్దానాలు మా ముందు పెట్టి, ఇదిగో నేనున్నాను భయపడకమని మాకు అభయం ఇచ్చి మమ్మల్ని ఆదరించిన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా బిడ్డల్ని, సంఘ ప్రియులందరినీ కూడా ఎన్నో భయంకరమైన విపత్తు నుండి, ఆపద నుండి, మరణాపాయం నుండి, అప్పుల నుండి, కీడు నుండి తప్పించి నేడు సజీవులుగా వచ్చి నీ సన్నిధిలో నిలిచి ఆరాధించే భాగ్యం మా అందరికి ఇచ్చిన తండ్రి నీకు స్తుతులు. ప్రతి బిడ్డను బట్టి నీకు స్తుతులు. నాయనా నువ్వు చేసిన ఎన్నో నాయనా మా సంఘ విశ్వాసము అని అనేకమైన అద్భుతాలు మీరు చేశారు. మా జీవితాలు మీరు అద్భుతాలు చేశారు. వీటన్నిటిని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగా కదా తండ్రి. ఏ మానవుడు కనపరచబడకూడదు. మహిమ, ఘనత, ప్రభావం నీకే కలగాలి. ఈ సమయంలో మాకు ఇచ్చిన ఈ ఆరాధన బట్టి నీకు వందనాలు. ఈ పరిచయాన్ని బట్టి స్తుతులు. మేము నిరాశతో వెనుతిరుగుకుండా అద్భుతముగా నాయన పనిచేయడానికి ఇచ్చిన కృప కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. నీకు చేసిన అద్భుతమైన కార్యాలు బట్టి నీకు వందనాలు. అయ్యా యోగ్యుడనుకుని ధూళిని తుమ్మునైనా ఇక్కడ నన్ను నిలవబెట్టినందుకు వందనాలు. ఇక్కడ మోకరించి నీ బిడ్డలందరినీ నాయన చిరంజీవి దేవరా, లిజియని, కీర్తి, అలాగే దాని బాబు షారు, హారోను బట్టి, స్టెప్ని బట్టి, మడమ్మను బట్టి, అలాగే ప్రీతి నాయన మౌనకర్ బట్టి, నాయన సోదరేశ్వరాన్ని బట్టి, అందరిని బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తాను. బిడ్డలు దీవించండి. అచ్చలు పుట్టి దూరని తుమ్మునే నన్ను కూడా బలపరిచి నీ పరిచయకి ఆఖరి దినాలు ఈ కలవర కాలంలో ప్రభు నాయన పరిస్థితులు బట్టి కలవరించదు. మీ వైపు చూసి నిలకడగా ఉండండి. నన్ను కూడా బలపరచండి. ఈ వాక్యం ఇస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. సంఘ విశ్వాసులందరినీ పేరు చొప్పున దీవించండి. నా తండ్రి, నా ప్రభువానికి స్తుతులు. రాయన కాకినాడ రాయపాలెంలోను, వైజాగ్లోను, తండ్రి సామలకోటలో, పెద్దాపురంలోను, నా దేవానికి హైదరాబాద్లోను, నాయనానికి స్తుతులు. రాయమండ్రిలోను ప్రభు, నా ప్రభు చెల్లూరులోను, నాయన సూర్యాపేటలో, నాయన కాకినాడలో, రాయపాలెంలోను, ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్న కేరళ నుండి దాసు ఉన్న విశ్వాసులందరినీ కాపాడండి. అలాగే ఈ సమయంలో ప్రపంచమంతటాను వ్యాపించుకున్న పరిస్థితులు ఉన్నారు. అందరినీ కాపాడండి తండ్రి. అందరినీ వైపు చూసేవారుగా చేయండి నాయన. నిరాశతో మొత్తులే ఉండకుండా ఈ భయంకర దినాలు నేను చూసి భాగ్యం దయచేయండి. ప్రపంచ దేశాన్ని కనికరించండి. అమెరికా దేశాన్ని కనికరించండి అయ్యా. కరోనా అనే వ్యాధితో బాధపడుతున్న ప్రతి దేశ ప్రజల్ని విడిపించండి. దేశ నాయకులను బలపరచండి తండ్రి. రాజ్య నాయకులను బలపరచండి తండ్రి. మా దేశ ప్రధాని బలపరచండి తండ్రి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బలపరచండి. మంత్రివర్గ సభ్యులందరినీ కృపలో భద్రపరచండి. ఈ భయంకరమైన పరిస్థితులు ఎవరు కలవరం చెందకుండా అందరూ ధైర్యంతో ఈ కరోనాపై జయం పొందడానికి మీ సహాయం మాకు ఎంతో అవసరమైంది. మీరు సహాయం చేయవలసి ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని మీరు కనికరించి ఇక్కడున్న బిడ్డలను దీవించి ఇంతవరకు మీరు జరిగించిన పరిచయాలతో బట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలతో ప్రభు చూపు నడిపించిన యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు నామమునకే ఎల్లవేళల జయము, ఎల్లవేళలకు. హల్లెలూయా.